సిద్ధలలో నేను సిద్ధముగా చేసుకో రాజు రానయ్యున్నాడు. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక చూస్తే అక్కడ మొదటి అధ్యాయము 5వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకొనుచు నీ కన్నీళ్లను తలుచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలనని రేయింబగలు అపేక్షించుచు నీ యందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకొని నా పితరాచార ప్రకారము నిర్మలమైన మనసాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను. ఆ విశ్వాసము మొదట నీ అవ్వయైన లోయలోను నీ తల్లి అయిన యునీకిలోను వసించెను. అది నీ యందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. మొదటిగా సరే, చాలామంది యవనస్తులు ప్రభువుని సేవించిన వాళ్ళు ఉన్నారు బైబిల్లో. పాత నిబంధనలో కొంతమంది యవనస్తులు కనబడతారు. యోసేపు లాంటి వాళ్ళు, మోషే లాంటి వాళ్ళు, దావీదు లాంటి వాళ్ళు అంత యవనస్తులే. వారి యవన కాలమును దేవుని కొరకు సమర్పించుకున్న యవనస్తులు. ఈ రోజున కొద్దిమంది యవనస్తులను ఒక్కసారి సభకు పరిచయం చేయాలని ఆశపడుతున్నాను నేను. అందులో పాత నిబంధనలో కొంతమంది యవనస్తులు ఉన్నారు, మనందరికీ తెలిసిన వారు. క్రొత్త నిబంధనలో చాలా ప్రామినెంట్ యూత్ ఉన్నారు. అలాగే మన సంఘంలో కూడా చక్కని యవనస్తులు ఉన్నారు, మంచి యవనస్తులు, యవన ఆడపిల్లలు. యవనస్తుల గురించి మాట్లాడుతూ బైబిల్ చెప్తా ఉంది, యవనస్తుడా నీవు బలవంతుడు అంటది. యవన కాలంలో మనుషుడు బలంగా ఉంటాడు కదా. ఒకరోజు నాయనగారు, సూరయ్య నాయన గారు నా చేతికి ఒక పొలుగు ఇచ్చి, పొలుగు గుణపం మీటింగులు పెడతా ఉంటే గాతలు తీయమన్నాడు. ఆయన నాకంతే ఎప్పుడు పనులు చెప్పేవాడు, నాకు చేసేవాడిని. నేను గాతేస్తూ ఉంటే, గుంట తీస్తూ ఉంటే ఆయన కూడా పొలుగు పట్టుకున్నాడు. 2 పొలుగులతో అయ్యగారు నేను ఇద్దరం గాతలు తీస్తూ ఉన్నాం పందిరేయటానికి, మీటింగులకి పందిరేయటానికి అనమాట. ఆయన చెప్తూ ఉన్నాడు, అబ్బాయి విక్టర్, నీవు యవనస్తుడివి, నేను వేసే గాతకిన్ను నీ వేసే ఆ స్ట్రోక్ గాత ఎంత తేడా ఉందో చూడు. నీవు యవనస్తుడివి, నీవు బలంగా ఉన్నావు. యవన కాలము అది చాలా విశిష్టమైంది ప్రియులారా, చాలా విశిష్టమైంది. దేవుడు వాడుకున్నాడు యవనస్తులు. యవన కాలము దేవునికి చాలా ప్రశస్తమైంది. అలాగే మానవుని జీవితంలో కూడా యవన ప్రాయము చాలా ప్రాముఖ్యమైంది. అంతే, ఒక గుద్దు గుద్దితే నల్లరాళ్ళు పగిలిపోతాయి. అది యవనస్తుని యొక్క బలం ప్రియులారా. ఆ యవనస్తుల్ని దేవుడు ఎంత వాడుకున్నాడో చెప్పలేము. బైబిల్లో తిమోతి అనే గొప్ప యవనస్తుడు ఉన్నాడు. అతడు చాలా చిన్న వయసులోనే దేవుని సేవకునిగా ఎదిగాడు. చాలా చిన్న వయసులో. మొట్టమొదటిగా పౌలు గారు పరిచర్య చేస్తూ ఉంటే ఆయన సువార్త ప్రయాణంలో తగిలేడి కుర్రాడు. సువార్త పరిచర్యలో కొంతమంది యవనస్తులు తగిలారు పౌలు గారికి. ఆ తగిలిన యవనస్తులు ఒకడితను. ఇతను పౌలు గారి ద్వారా మారు మనసు పొందాడు. పౌలు గారు సువార్త ప్రకటిస్తూ ఉంటే పౌలు శీలలు ఆది అపోస్తుల కాలంలో ప్రభువారు తిరిగి ఆరోహణమై వెళ్ళిపోతూ ఉంటే, తర్వాత పరిశుద్ధాత్మ మనుషుల మీద దిగినప్పుడు, ఆత్మపూర్లైనప్పుడు పేతురు ఇటు యోహానులు ఆత్మలో ప్రసంగిస్తూ ఉండగా అనేక మంది పట్టబడ్డారు. 5,000 మంది
ఒక పర్యాయం 7,000 మంది మారు మనసు పొందారు సువార్త పరిచర్యలో. అందరూ యవనస్తులే. అందుకే సహవాసములో యవనస్తులకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఒక యవనస్తుడు దేవుని తెలుసుకుంటే 100 మందిని తెలుసుకున్నట్టే, 100 మందికి సువార్త అందుద్ది. అందుకే జాషువా డానియల్ గారు ఈ ఫెలోషిప్లో ఎల్ఈఎఫ్ అనే సహవాసంలో యవనస్తులకు చాలా ప్రాధాన్యత ఇచ్చారు. డానియల్ గారు ఆ రోజుల్లో కూడా వారి పరిచర్యలో ఎంతమంది యవనస్తులు ప్రియులారా, ఎంతమంది కలెక్టర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు. జాషువా డానియల్ గారు ప్రసంగం చేస్తూ ఉంటే ముఖ్యంగా డాక్టర్లు, అంతెందుకు సూర్యనారాయణ గారు ప్రసంగం చేస్తూ ఉంటే గుంటూరులో చాలా కాలం సేవ చేశారు ఆయన. గుంటూరు మెడికల్ కాలేజీలో సాయంకాలం పూట పర్మిషన్ తీసుకుని మెడికల్ కాలేజీలో ఆదివారం సాయంకాలం ప్రార్థన అయిపోయిన తర్వాత ఏకంగా కాలేజీలోనే కూటం పెట్టేసేవాడు. అక్కడ కొన్ని 100 మంది డాక్టర్లు, ఆడపిల్లలు ముఖ్యంగా ప్రభువుని తెలుసుకున్నారు ప్రియులారా. ఈ రోజున ఫెలోషిప్లో ఇంతమంది డాక్టర్లు ఉన్నారు, కారణం సూర్యనారాయణ గారే. ఎంతోమందికి సువార్త ప్రకటించి, డాక్టర్లు సామాన్యంగా మారు మనసు పొందరు, చాలా అరుదు. వారికి సైన్స్ తప్ప దేవుడు తెలియదు. ఆపరేషన్లు తెలుసు, మందులు తెలుసు, మందులు తప్ప దేవుడు లేడనేవాళ్ళు వారు. డాక్టర్లు దేవుడిని పెద్దగా నమ్మరు. డాక్టర్ కట్స్ అండ్ గాడ్ హీల్స్ అని ఉంది. ప్రియులరా, ఈ యవనస్తుడు అపోస్తలుడైన పౌలు గారి ద్వారా మారుమనసు పొందాడు. అంటే ఒక యవనస్తుడు మారుమనసు పొందటానికి ఒక గైడ్ కావాలి. ఒక స్టూడెంట్కి లెక్చరర్ ఎంత అవసరమో దేవుని వాక్యమును వివరంగా బోధించే ఒక మనిషి కావాలి ఒక యవనస్తుడికి. అందుకే యవనస్తులు నేను చాలామందిని ఆహ్వానిస్తూ ఉంటాను. అందుకే యవనస్తునికి దేవుని వాక్యం కావాలి. సరే, మిగతా వారికి అవసరమే, కానీ నేను యవనస్తుల గురించి మాట్లాడుతున్నా. ఈనాటి యవనస్తులకు దేవుని వాక్యం తప్ప ఈ ప్రపంచంలో వేరే మార్గం లేదు అనే సత్యాన్ని మనం గ్రహించాలి. యవనస్తులను దారిలోకి తీసుకురావడానికి ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి ఈ ప్రపంచంలో. ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నారు, అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. సరే, తల్లిదండ్రులు ప్రయత్నాలు కొదివేలేదు. తల్లిదండ్రులు కన్నీటి ప్రయత్నాలు చేస్తున్నారు యవనస్తులను దారిలో పెట్టడానికి. ఎవరి వల్ల అవుతుంది? ఎవరో ఒక యవనస్తుడికి ముక్కుతాడు వేసి లాక్కు రాగలడు? ఎవరు ఈ దినాల్లో ఆడపిల్లకు ముక్కుకు తాడు వేయగలరు? ఎవరు వేయలేరు ప్రియుల. నోబడీ ఈజ్ దేర్. ఈ యవనస్తుడు చాలా చిన్నవాడు, తిమోతి. చాలా చిన్న వయసులో ఆ పౌలు భక్తుని ద్వారా దేవుడు పట్టుకున్నాడు. దేవుడు పట్టుకుని ఏం చేశాడు తెలిసిన? ఆ చిన్న వయసులోనే దేవుని సేవకుడిగా ఎదిగాడమ్మా. చాలా గొప్ప సంగతి అది. బైబిల్ అంత చిన్న వయసులో దేవుని సేవకులు ఎదిగిన వాళ్ళు తక్కువ, ఒకళ్ళిద్దరు తప్ప ఎక్కువ మంది లేరు. సమూయేలు లాంటి వాళ్ళు ఎవరో. దావీదు భక్తుడు భక్తి చేశాడు కానీ సేవకుడిగా ఎదగలేదు. సమూయేలు ప్రవక్తగా ఎదిగాడు, కానీ ఒక సువార్థికుడిగా తిమోతి చిన్న వయసులో ఎదిగాడు. చాలా అదృష్టం ప్రియులారా. తర్వాత పౌలు గారు ఆయన మారు మనసు పొందిన తర్వాత మీరు ఇంటికి వెళ్ళి చదవండి, తిమోతికి రాసిన 2 ఉత్తరాలు రాశాడు. పౌలు గారు తిమోతి గారికి 2 ఉత్తరాలు రాశాడు. యవనస్తుడు కదమ్మా, ఎక్కడ జారిపోతాడోనని. యవనస్తుడు తప్పక తొట్టిల్తాడు, బైబిల్ వాక్యం అది. యవనస్తుని ఎంత కాపలా కాసినా యవనస్తులు తొట్టిల్లటానికి ఎక్కువ అవకాశములు ఉన్నాయని బైబిలే చెప్తా ఉంది, నేనుగా చెప్పాల్సింది. అందుకని యవనస్తుల మీద పెద్దలైన వారు ఒక కన్ను అలా వేసి ఉంచాలి. అవునా కాదా? ఈ తిమోతి కుర్రాడు మారు మనసు పొందిన తర్వాత 2 ఉత్తరాలు రాశాడు పౌలు గారు. బ్యూటిఫుల్ లెటర్స్.
ముచ్చటేస్తుందమ్మా. తిమోతి చదివారా మీరు? మొదటి తిమోతిలో 6 అధ్యాయాలు ఉన్నాయి. రెండవసారి రాసిన ఉత్తరంలో 4 అధ్యాయాలు ఉన్నాయి. నా మాట విని దయచేసి ఈ 2 ఉత్తరాలు చదవండి. ఈ వారం ఒక 5-6 సార్లు చదవండి. ఒక విశ్వాసికి కావలసినటువంటి ఎన్ని హెచ్చరికలు, ఒక సేవకుడికి కావలసిన ఎన్ని హెచ్చరికలు కావాలో అన్నీ దీనిలో ఉంటాయి తిమోతి పత్రికలో. ఇప్పటివరకు చదివితే మంచిదే. రాత్రి మళ్ళీ నేను 4 సార్లు చదివా తిమోతి 2 పత్రికలు. మళ్ళీ ఉదయం మళ్ళీ చదివా. దీని మీద ప్రసంగం చేయాల్సి ఉంటుంది కాబట్టి అంత ప్రిపేర్ అయ్యి మీ ముందుకు వస్తాను. నేను చాలా సిద్ధపడతాను ప్రియులారా. ఊరికే అల్లటిప్పిగా రాను నేను మీ ముందుకు. నేను ఎందుకంటే చాలామంది వింటారు ఈ వాక్యాలు కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని వాక్యం చెప్పాలి. నేను భాష కూడా బాగుండాలి. ఇష్టమైన భాష మాట్లాడటానికి వీల్లేదు. కానీ మీలో చాలామంది అనుకుంటారు అన్న ఏదో ప్రసంగం చేసేస్తున్నట్లే. కాదు, దీన్ని మళ్ళీ ఫిల్టర్ చేస్తాం కదా. ఒక ప్రసంగం బయటకు వెళ్ళటానికి 20 సార్లు ఫిల్టర్ అయిపోద్ది. ఎక్కడెక్కడ ఏమేమి మాటలు ఉన్నాయో అవన్నీ కట్ చేసి ఎందుకు చెప్తున్నానంటే ఈ తిమోతి గారు యవన ప్రాయములో మారు మనసు పొందటమే కాకుండా ఏం చేశాడు తెలిసిన? ఒక దైవజనుడిగా ఎదిగాడు. యవన కాలములో రాత్రి ఒక సహోదరి ప్రార్థన చేస్తూ వింటున్నాను నేను. యవన కాలములో నా కాడి మోయిట నరునికి మేలు, దానిని అతని మీద మోపినవాడు యెహోవాయే కదా. ఇంటిలో కాడి మోయిటలో అదే కష్టమైపోతుంటే దేవుడు మోపి కాడిని ఎవరు మోస్తారు ఈ రోజుల్లో? యవనస్తులు ఇంటి పట్టే ఉంటలా, తల్లిదండ్రుల మాటే వింటలా, తల్లి ఏదైనా చిన్న మాట చెప్తే వినే పరిస్థితి లేదు. తండ్రి ఏదైనా ఒక ఆలోచించి తండ్రి చెప్పడం ఎప్పుడో మానేశాడు యవనస్తులకి, పిల్లలకి కదా. తండ్రి జడిసేది ఎవరికి అనుకుంటున్నారు? పిల్లలకే. ఈ రోజున మగవాడు అనేవాడు జడిసేది ఎవరికంటే పిల్లలకే. మరి ఎవరికి జడవక్కర్లా. ఎందుకంటే వారు దేవుని భయము లేకుండా, చెప్పండి, తల్లిదండ్రుల భయము లేకుండా, సమాజం భయము లేకుండా, గురువు భయం లేకుండా, దైవజనుల భయము లేకుండా. ఎంత విచారం ప్రియులారా. దాన్ని బట్టి అతడు ఎలాగ ఎదుగుతున్నాడు సమాజంలో అర్థం చేసుకోవచ్చు. అతడు ఎదిగే విధానము దేశానికి ఎంత ప్రమాదమో అర్థం చేసుకోవచ్చు. ఈ రోజున యవనస్తుల యొక్క ఆ యొక్క ఏమంటాం దాన్ని, వారి జీవిత విధానం యొక్క ప్రభావము, ద ఇంపాక్ట్ ఆఫ్ ద లైఫ్ ఆఫ్ యంగ్ పీపుల్ ఎంత భయంకరంగా భయాందోళనకు గురి అవుతుంది సమాజం యవనస్తుల యొక్క విధానాన్ని చూసినప్పుడు. ప్రియుల కొంతమంది అందులో వారికి ఒక పేరు పెట్టారు ఈ మధ్య యవనస్తులకి. ఏం పేరు అది? చెప్పాలి త్వరగా. పిచ్చోళ్ళగా ప్రవర్తిస్తారు. ఏంటది? చెప్పాలి త్వరగా. సైకో. కొంతమంది యవనస్తులు సైకోలుగా మారిపోతున్నారు. ఎంత విచారం. భయం. సైకోని చూస్తే ఏంటారు? భయమే కదా. సైకోకి పోలీసులు కూడా ఎదురెళ్ళరామా? వెళ్ళరు. ఒక సైకోకి పోలీసు వారు కూడా ఎదురెళ్ళరు, వెళ్ళలేరు. దీనంతటికీ కారణము దేవుని భయం లేకపోవటమే. ఇప్పుడు యవనస్తులకి దేవుని వాక్యము ఎంత అవసరమో ఒక్కసారి ఆలోచించాలని నా ప్రయత్నం. మీరు ఆలోచించాలని. ఇప్పుడు చెప్పండి, యవనస్తుల కొరకు ఎంత మనం ప్రార్థన చేయాలి? ఎంత ప్రార్థన చేయాలి ప్రియులరా? ఏమి బాధ్యత లేని విశ్వాసులంగా మనం ఉండిపోతే ప్రియులరా, ఈ తిమోతి కొరకు పౌలు గారు పడిన ప్రయాసం ఇంతంత కాదు. చాలా ప్రయాసపడ్డాడు. చాలా ప్రయాసపడి అతని విశ్వాసం ఎలాంటి తెలిసిన? నిష్కపటమైన విశ్వాసం. చూడండి ఆ మాట. 1వ అధ్యాయము 5వ వచనంలో 1, 2, 3, 4వ లైన్లో ఉంటుంది చూడండి. నీ అందు ఉన్న నిష్కపటమైన విశ్వాసము. అబ్బా, ఎంత కమ్మని మాట రాశాడు విశ్వాసాన్ని గురించి.
నిష్కపటమైన విశ్వాసము. సిన్సియర్ ఫెయిత్. హీ నోన్ ఫర్ సిన్సియర్ ఫెయిత్. తిమోతి నోన్ ఫర్ సిన్సియర్ ఫెయిత్. నిష్కపటమైన విశ్వాసం. విశ్వాసాలు చాలా రకాలమ్మా. వాడబ్రద్దలైన విశ్వాసం ఉంది, చెప్పండి. ఏమంటాం? పేతురుతో మాట్లాడతాడు, ఏం విశ్వాసం అది? అల్ప విశ్వాసం ఉంది, లోతైన విశ్వాసం ఉంది, నిష్కపటమైన విశ్వాసం ఉంది. నిష్కపటమైన విశ్వాసము. ప్రియులరా, ఈ తిమోతి జీవితం చూస్తే అతడు చిన్న వయసులోనే దేవుని సేవకునిగా ఎదిగాడు. దానికి కారణం పౌలు గారే. రెండవది, మొట్టమొదటి దానికి కారణం ఏంటంటే మొదట తన తల్లి, అంతకంటే మొదటగా తన అమ్మమ్మ లోయి అని ఉంది. మొదట నీ అవ్వ అయిన లోయలోను అంటాడు. తిమోతి, ఈ నిష్కపటమైన విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చిందో తెలిసినా పౌలు గారు మాట్లాడుతున్నాడు. ఆయనను దేవునిలోకి నడిపించిన దైవ సేవకుడు తిమోతి గారి గురించి మాట్లాడితే ఒకసారి సాక్ష్యం చెబుతూ ఆ ఉత్తరంలో రాస్తాడు, తిమోతి, నీకు ఇంత విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? మొదట మీ అమ్మమ్మ, తర్వాత మీ అమ్మగారు, తర్వాత ఇప్పుడు నీవు. మొదట ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయలోనూ, తర్వాత నీ తల్లి అయిన యునేకేలోనూ, అది ఇప్పుడు తర్వాత నీ అందు. అలా అంచెలంచెలుగా కుటుంబ పరిస్థితుల్లో వచ్చింది విశ్వాసము. కుటుంబ నేపథ్యంలో పెరిగినటువంటి విశ్వాసం, కుటుంబ నేపథ్యంలో పొందినటువంటి భక్తి. మీ కొరకు మాత్రమే చెప్పట్లే ఈ వాక్యాన్ని, ప్రపంచంకి చెప్తున్నాను ఈ వాక్యాన్ని. ఎప్పుడైనా ప్రార్థన చేసే ఒక తల్లిగా, విశ్వాస అయినటువంటి తల్లిగా, ఇదిగో ఈమె వాళ్ళ అమ్మమ్మ లోయ ప్రార్థన చేసింది, వాళ్ళ తల్లి యునేకే ప్రార్థన చేసింది. ఇప్పుడు ఆ కుర్రాడు ఎలా తయారయ్యాడు? దేవుని సేవకుడిగా తయారయ్యాడు. దేవుని సేవకుడిగా తయారయ్యాడు ప్రియులారా. కాబట్టి తిమోతి జీవితాన్ని చూస్తే టూకీగా బ్రీఫ్గా చూసుకుంటూ వెళ్తాను నేను. తిమోతి జీవితం చూస్తే ఒక యవనస్తుడు ప్రభువులోకి రావాలంటే ఒక దైవజనుని సలహా కావాలి, ఒక దైవజనుని యొక్క గైడెన్స్, నడిపింపు కావాలి. దైవజనుల యొక్క విలువను గ్రహిస్తే ఈరోజు ఎంత మంచిది నీ జీవితానికి. మగ్దలేని మరియా స్త్రీ, ఆమె యవనస్తురాలే కదా. ఈ మధ్య ఆమె గురించి చాలా విస్తృతంగా మాట్లాడుకున్నాం మనం. మగ్దలేని మరియా ఒక ప్రాముఖ్యమైన యవనస్తురాలు సమాజంలో, ఒక అందమైన యువతి, చక్కని వయసు ఉన్నటువంటి ఒక సౌందర్యవంతురాలు. ఆమెకు 7 దయ్యాలు పట్టినాయి. మగ్దలేని మరియకు 7 దయ్యాలు పట్టినాయి. ఒకరోజు ఆ 7 దయ్యముల నుంచి ప్రభు విడిపించాడు ఆమె. ప్రభు విడిపిస్తే తర్వాత ప్రభువుకి గొప్ప భక్తురాలైపోయింది. తన యవ్వనాన్ని ప్రభు చేతుల్లో పెట్టింది. ఇది చాలా ఇంపార్టెంట్. తన అందమైన యవ్వన జీవితాన్ని మరి ఎవరికి ఇవ్వలేదు ఎక్కడి నుంచి. అదే లాస్ట్. దేవుడు ఎప్పుడైతే తన జీవితంలో యేసు ప్రభువారు సంధించాడో ఒక రోజున ఆమెని, ఎట్లా సంధించాడు? ఆమెకు పట్టిన 7 దయ్యములు వదలగొట్టాడు. చాలా కృతజ్ఞతగా, ప్రభువా ఈ జీవితం ఇక నీదే, నాది కాదు, సరెండర్ అయిపోయింది. జీవితాన్ని క్రీస్తు కొరకు సంపూర్ణముగా సమర్పించినటువంటి స్త్రీ ఎవరైనా ఉన్నారు బైబిల్ అంటే ఆమె మగ్దలేని మరియా. ప్రభు జీవించినప్పుడు అంతే ప్రేమించింది, ఆయన మరణించినప్పుడు కూడా ఆయన అంతే ప్రేమించింది. ఆయన తిరిగి లేచినప్పుడు కూడా మొట్టమొదటిగా ఆమెకే కనిపించాడు ప్రభు. ఎంత ప్రేమించాడు. యవన జీవితంలో దేవునికి ప్రాధాన్యత ఇచ్చినటువంటి యవనస్తులు వారి జీవితంలో ఎంత ఎత్తుకి ఎదిగారో చెప్పలేము, ఎంత ఎత్తుకి ఎదిగారో చెప్పలేము. మన పక్కనే నూజివీడు ఉంది మనకి, అదే నూజివీడు.
వేసవకాలం అంటే నూజివీడు మంచి ప్రసిద్ధి. దేనికి? మామిడికాయలు తినేద్దామని అప్పుడే. ప్రఖ్యాత దైవజనులు బండి ఐజాక్ అయ్య గారు ఉన్నారు. నాకు బాగా ఆప్తులు, ప్రియులరు ఆయన జీవితాన్ని చాలా దగ్గరగా చూశాను నేను. ఆయన యవ్వన జీవితాన్ని ప్రభువుకి ఇచ్చేశాడు. అసలు యవ్వనస్తుడిగా, జస్ట్ వెరీ యంగ్ ఏజ్, ప్రపంచంలో పెద్దగా సినిమాలు, షికార్లు తెలియని రోజుల్లోనే ఆ జీవితాన్ని తీసుకొచ్చి ప్రభు చేతిలో పెట్టాడు. వాళ్ళ తండ్రి బండి భూషణయ్య గారని గొప్ప దైవ సేవకులు, డాన్లయ్య గారితో పాటుగా సేవ చేశారు, సూర్యనారాయణ గారితో పాటుగా సేవ చేశారు కదా. అక్కడ ఆకివీళ్ళు ఏసురత్నయ్య గారని డాన్లయ్య గారి సమకాలికులు వాళ్ళతో పాటు కలిసి పనిచేసినటువంటి వాళ్ళ కుమారుడే ఐజాక్ అయ్య గారు. తెలీదు, లోకం తెలియదు ఆయనకి అసలు. ఆయన దేవుడు పట్టుకోవటమే సేవకుడిగా చేసేసాడు. ఎంత పవర్ఫుల్ స్పీకర్ అంటే చెప్పలేము. రాళ్ళు కరిగిపోతాయి ఆయన ప్రసంగం చేస్తూ ఉంటే. ఆ ప్రసంగం నాకు నా జీవితంలో చాలా ప్రభావితం చేసింది నన్ను. ప్రియులరా, యవ్వన కాలమును దేవుని చేతిలో పెడితే, ఇదిగో ఈ సహోదరి మగ్దలేని మరియా దేవుని చేతిలో పెట్టింది. లోకాసువార్త 8వ అధ్యాయం చూస్తే, లోకాసువార్త 8వ అధ్యాయంలోకి వెళ్ళండి. వాక్యం జాగ్రత్తగా విందాం, ఒక 20 నిమిషాలకు ఎక్కువ ఉండదు. లోకాసువార్త 8వ అధ్యాయము 2వ వచనం చూస్తే, 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేని అనబడిన మరియయు. ఎవరిమే? 7 దయ్యములు వెడలిపోయినటువంటి మగ్దలేని మరియా. ఆమె తన జీవితాన్ని క్రీస్తు ప్రభు చేతుల్లో పెట్టింది. ఎలాగ వాడుకున్నాడు తెలిసిన? ఎంత చివరికి క్రీస్తు ప్రభు యొక్క ఆ ఫాలోయర్గా మారిపోయింది. ఆయన ఎక్కడికి వెళితే అక్కడికి, ఆయన ఎక్కడికి వెళ్ళిన పాదముల పడిపోయి, ఆ పాదములు ముద్దాడి, పాదములను కన్నీటితో తడిపి పాద పరిచర్య అలవాటు చేసుకుంది. ఆమె క్రీస్తు పాదాలు పట్టుకోవటం అలవాటు చేసుకుంది. యేసు పాదం దగ్గర కూర్చుని దేవుని మాటలు వినటానికి అలవాటు చేసుకుంది. దేవుని మాటలను హృదయంలో తలపోసుకోవడానికి అలవాటు చేసుకుంది. మంచి లక్షణాలు ఇవన్నీ ఇప్పుడు కనబట్టలే, మనకి సంఘాల్లో కనపట్టలేదు, విశ్వాసాల్లో కనపట్టలేదు. ఒకవేళ నా బొట్టుడు చెప్తుంటే కోపం మీకు. వాక్యం వినేటప్పుడు శ్రద్ధగా ఆలకించటమే కాదు, లోబడాలి దానికి. అందుకే నీవు బయలుదేరి వచ్చేటప్పుడే ప్రార్థన చేసుకోవాలి. ఏమని? ప్రభువా, ఒకవేళ అన్నయ్య నన్ను ఏమైనా గద్దిస్తాడేమో ఈరోజు. గద్దించం, మా బాబే సబరు తీసి మా అమ్మ గదే అని పంపిస్తాను అనుకుంటున్నావా? నోనో. వాక్యం అంటే గద్దింపులే. ఆ గద్దింపులో పెరిగినటువంటి శరీరం ఇది. ఆ గద్దింపుల్లో దేవుణ్ణి తెలుసుకుని ఆయన ఆరాధించినటువంటి హృదయాలు మావి. ఆ గద్దింపులే ఒక తైలాభిషేకంగా భావించినటువంటి జీవితాలు మావి. గుర్తుపెట్టుకోండి. ఒకవేళ దేవుడే గద్దిస్తే దానికంటే ధన్యత మరొకటి లేదు ప్రియులారా. దేవుడే గద్దిస్తే నీవు ధన్యురాలవు. అవునా కదా? గద్దించాల్సిన అవసరం దేవుడికి ఏంటమ్మా నిన్ను? పౌలు భక్తుడు అలా గద్దించబట్టే తిమోతి దొరికాడు. తిమోతి కొన్ని వేల మందికి దేవుని సేవ చేశాడు. ఒక్క యవనస్తుడు దొరికితే చాలు నాకు ప్రియులారా. మన సంఘంలో ఎంతోమంది యవనస్తులు దొరికారు నాకు. ఇదిగో ఈ మగ్దలేని మరియా, 7 దయ్యములు వదిలిపోయిన మరియా, చివరికి ఏం జరిగింది తెలిసిన? దేవుడు విడిపించినప్పుడు లోతుగా దేవుణ్ణి సంధించింది, లోతుగా దేవుణ్ణి వెతికింది, లోతుగా దేవుణ్ణి ప్రేమించింది, విస్తారముగా ప్రేమించింది అన్నాడు.
ఆమె నన్ను విస్తారముగా ప్రేమించింది గనుక ఆమె విస్తారమైన పాపములు క్షమించబడి ఉన్నవి. నువ్వు ఎంత దేవుణ్ణి ప్రేమిస్తే అంతగా దేవుడు నిన్ను క్షమిస్తాడు. ప్రేమిస్తున్నావా దేవుణ్ణి? లోకాన్ని ప్రేమించినంతగా దేవుణ్ణి ప్రేమించగలుగుతున్నావా? బైబిల్ ప్రశ్నిస్తుంది ఉదయకాల సమయం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామను బట్టి వందనాలు. కొంతమంది యవనస్తుల యొక్క జీవితాలను చూసాం ప్రభువా. తిమోతి యవన ప్రాయములోనే పౌలు భక్తుడి ద్వారా నేను తెలుసుకుని పౌలు పరిచర్యలో ప్రభువా ఒక మంచి ఆత్మను సంపాదించాడు పౌలు గారు. తిమోతి దేవుని సేవకుడిగా వర్ధిల్లాడు ప్రభువా. మగ్దలేని మరియ తన యవన జీవితమును ప్రభువుకిచ్చింది. ప్రభు పాదాలు కడిగింది, కన్నీరు కార్చింది ప్రభువా. విస్తారముగా ప్రేమించింది. తన విస్తార పాపములు క్షమించబడి చివరికి ప్రభువా నీ పునరుద్ధాన వార్తను ప్రపంచానికి తెలియపరిచింది మగ్దలేని మరియ. ప్రభువా, యోహాను శిష్యుడు, నీవెంతో ప్రేమించిన శిష్యుడు, నీ రొమ్మును ఆనుకున్నాడే. తన యవ్వన జీవితమును నీకు దగ్గరగా జీవించాడు ప్రభువా. ఎంతగా నీవు ఆశీర్వదించావు ప్రభువా. పరలోక రాజ్యముల యొక్క ప్రత్యక్షతను యోహాను గారికి నీవు చూపించావు. ఎంత ఆశ్చర్యము! ఇదిగో ఒక యవనస్తుని మేము చూస్తున్నాం ప్రభువా. అతడు మిక్కిలి ధనవంతుడే కానీ పరలోక రాజ్యమును కోరుకున్నాడు, కానీ తన యొక్క ధనాపేక్ష వల్ల తన పరలోక రాజ్యమును పోగొట్టుకొని క్రీస్తు ప్రభువుని ప్రభువా అపార్థము చేసుకుని, ఆయన మాటలను అపార్థము చేసుకుని తిరిగి వెళ్ళిపోయాడు. తన యవన జీవితాన్ని పాడు చేసుకున్నాడు. ఎంతోమంది యవనస్తులు ఈ వాక్యం వింటున్నారు ప్రభువా. వారి యవన జీవితమును ఎలాగ వాడుకోవాలో తెలియక, వారి యవన ప్రాయములు ఎటు ప్రయాణం చేయాలో తెలియక, ఎవరిని ఆశ్రయించాలో తెలియక, మోక్ష రాజ్యానికి మార్గం ఏంటో తెలియక, మంచిగా జీవించే విధానం ఏంటో వారికి తెలియక ప్రభువా వారు దారి తొలగి వెళ్ళిపోతున్నారు. యవనస్తులు వారు నడిపించే వాళ్ళు ఏరి ప్రభువా. యవనస్తులను దేవుని వాక్యములను నడిపించే దైవ సేవకులు ఏరి, యవనస్తుల కొరకు కన్నీరు గార్చే తల్లులు ఏరి, యవనస్తుల జీవితాలు కట్టబడే సంఘాలు ఏవి? ఈరోజు ప్రభువా యవనస్తుల కొరకు ప్రార్థన చేసే తల్లులు లేవనెత్తండి. యవనస్తుల కొరకు కన్నీరు గార్చే తల్లులను లేవనెత్తండి అయ్యా. ఈ సమాజానికి యవనస్తులు ఎంత అవసరమో, యవనస్తుల యొక్క నీతి ఎంత అవసరమో, యవనస్తులు నీతిగా ఉండట దేశానికి ఎంత శ్రేయస్కరమో, దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందటానికి యవనస్తుల పాత్ర ఎంత గణనీయమైంది దేశంలో ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో మా యవనస్తులను దయతో జ్ఞాపకం చేసుకోండి. వారిలో నీ ఆశను పుట్టించండి. నీ కాడి మొయ్యాలనే ఆశ బిడ్డల్లో కలిగించండి. నేడే ఒక తీర్మానం చేసుకుని ప్రభువా ఇక నుంచి నేను నీ కాడి మోస్తానని ఒక తీర్మానం చేసుకుని యవనస్తులను తయారు చేయండి. ఈ వాక్యానికి ముద్ర వేసుకోపు చూపించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మంచి వర్తమానాలు మీరు వింటున్నారు. మెర్సీ ప్రార్థన మందిరం నుండి వెలువడేటటువంటి ఈ విలువైన వర్తమానాలను మీరు విని ఆత్మీయంగా మేలు పొందుతున్నారని విశ్వసిస్తున్నాను. అనేకులు ఈ వర్తమానాలు విని ఫోన్ ద్వారా మాకు తెలియపరుస్తున్నారు. వారి ప్రార్థన అవసరతలు మాకు తెలియపరుస్తున్నారు. వారు ఆత్మీయముగా మేలు పొందుతున్న విధానాన్ని కూడా వారు ఫోన్ కాల్స్ ద్వారా నాతో నేరుగా మాట్లాడుతున్నారు. ప్రియులారా, మీలో ఎవరైనా మమ్మలను సంప్రదించాలని ఆశపడినట్లయితే మా అడ్రస్ ఒకసారి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. మెర్సీ ప్రార్థన మందిరము, డోర్ నంబర్ 3-,
62/2 డ్రైవర్స్ నగర్, కొత్త బైపాస్ రోడ్, గుడివాడ. మా అడ్రస్ మరొకసారి: పాస్టర్ రెవరెండ్ డాక్టర్ కేజే విక్టర్ పాల్, మెర్సీ ప్రార్థన మందిరము, డోర్ నంబర్ 3-62/2 డ్రైవర్స్ నగర్, కొత్త బైపాస్ రోడ్, గుడివాడ. మమ్మలను సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9398632944, 9398632944 మరియు 9398929262. దయచేసి మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం.